కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇక ఈ ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేయడంపై కూటమి వైసీపీ నేతలు పరస్పర విమర్శలకు దిగారు. గత 5 సంవత్సరాలలో వేల కోట్లు సంపాదించేందుకు నాసిరకం మద్యాన్ని అమ్మి ప్రజల ప్రాణాలు తీసిన వారికి ఈ కేసులో శిక్ష తప్పదని కూటమి నేతలు అన్నారు. ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేకుండా లిక్కర్ స్కామ్ అంటూ చంద్రబాబు ఒక కట్టు కథను సృష్టించారని, ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి నిర్దోషిగా బయటకొస్తారని అన్నారు వైసీపీ నేతలు. మద్యం అమ్మే దాంట్లో లెక్కలు లేకుండా డబ్బులు తీసుకొని ట్రక్కుల్లో తరలించారు. మొత్తం ఈరోజు తేల్చారు ఎక్కడెక్కడ ఎన్ని ట్రక్కుల్లో తరలించారు, ఎన్ని వేల కోట్లకు తరలించారని. దాంట్లో నేను ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఎంత డబ్బులు పోయినా అనేది కూడా సిట్టు తెలుస్తూ ఉంది. ఎంపీకి రాష్ట్ర ప్రభుత్వంలో ఏమైనా పాల్గొనేదానికి పాలు పంచుకునేదానికి అవకాశం ఉందని అడుగుతాను. ఏదో జగన్మోహన్ రెడ్డి గారితో సఖ్యతగా ఉండాడని చెప్పి ఆ ఒక్క నెపం మీద అతని మీద ఫాల్స్ కేసు పెట్టి ఈరోజు మళ్ళా నిన్న సాయంత్రం అరెస్ట్ చేశారు. ఇది కూడా చూడండి మీరు, తప్పకుండా ఇది కూడా తప్పుడు కేసుగా తేలుతుంది. 100 కోట్ల కంటే చిన్న స్కామ్. దాని గురించే పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది. పార్లమెంట్ మొత్తం కూడా స్తంభించే పరిస్థితి ఆ రోజు వచ్చింది. 3,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. తప్పకుండా దీని గురించి మాట్లాడారు. భయపెట్టి బెదిరించి వాళ్ళ ద్వారా సంతకాలు తీసుకొని పెట్టినట్టు ఏమీ చెల్లుబాటు కావు. దానికి ఖచ్చితంగా సరైనటువంటి సాక్ష్యాధారాలు ఉండాలి. అయినా లేని లిక్కర్ స్కామ్ని ఉందని వీళ్ళు మసిపూచి మారేడుకాయ చేస్తున్నారు. ఖచ్చితంగా మేము పార్లమెంట్లో డిబేట్కి మేము కూడా సిద్ధంగానే ఉంటాం. గతంలో వాళ్ళ ఖజానా నింపుకోవడం కోసం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడి ప్రజల్ని ఒక దుర్భర పరిస్థితుల్లోకి నెట్టివేసిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఖజానా నింపుకోవడం కోసం వారందరూ ఖచ్చితంగా చట్ట పరిధిలో శిక్ష అనుభవించాల్సిందే. వేల మంది చనిపోవడానికి, కొన్ని లక్షల మంది అనారోగ్యం బారిన పడడానికి కారణమయ్యారు. కాబట్టి ఈ ప్రకృతి క్షమించదు, ప్రభుత్వం కూడా ఉపేక్షించదు. ఈ యొక్క అరెస్టులన్నీ చూస్తుంటే పొలిటికల్లీ మోటివేటెడ్ అరెస్ట్ లాగా కనపడుతున్నాయి. నాకు తెలిసినంత వరకు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. ఈ రకంగా ఉండేటువంటి వ్యవస్థలు అన్నీ కరెక్ట్గా చేస్తాయనని నేనైతే భావించలేను. ఎర్రబుక్ రాజ్యాంగం పేరు మీద వెర్రిబుక్ రాజ్యాంగం చేస్తున్నారు. ఈ డబ్బంతా ఎక్కడ పోయింది? బ్లాక్ మనీ నుంచి వైట్ మనీకి మార్పించేశారు. తర్వాత ఇక్కడ నుంచి ఇతర దేశాలకి వెళ్ళిపోయినట్టు చెప్తున్నారు. ఎవడు తప్పు చేశాడంటే వాడిని లోపల వేసేయాలి. దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇన్వెస్టిగేషన్ ఇంకా తొందరగా చేస్తున్నారు. ఎక్కడైనా ప్రైవేట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుందా? గవర్నమెంట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుంది. డిస్టిలరీకి లాభం వస్తే, ఎక్కువ ఆర్డర్ ఇస్తే ఎవడన్నా లంచం ఇస్తాడా? ఆర్డర్ తగ్గిస్తే ఇస్తాడా? పోనీ వీళ్ళు అంటున్న 1,000 కోట్లు ఎక్కడ? 50,000 కోట్లు, 60,000 కోట్ల నుంచి 30,000 కోట్లు, 20,000 కోట్లు అయిపోయి ఇప్పుడు ఆఖరికి 3,200, 3,500 అంటున్నారు. అది కూడా ఏదంటే ఏమంటున్నారు? ఇదంతా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని ఒకటి అంటారు. ఇంకోటేమో ఇందులో చాలా భాగం ఆస్తులు కొన్నారంటారు. దుబాయ్లో పెట్టుబడులు పెట్టారంటారు. ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టారంటారు. ఇదే 3,000 వీళ్ళంటున్న కట్టుకథ 3,000 కోట్లనే 30 రకాలుగా చెప్తున్నారు.